రైట్ బ్రేకింగ్ చూసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కు మరోసారి షాక్ ఇచ్చారు. వంశీ రిమాండ్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు మరోసారి పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు ఇవాల్టితో వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా న్యాయమూర్తి విచారించారు. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25 వరకు విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు రిమాండ్ని పొడిగించింది. వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ను తాజాగా డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్పై ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఇక ఈ నేపథ్యంలో కస్టడీ పిటిషన్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు డిస్మిస్ చేసింది. ఇక విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్ధన్ తరపు లాయర్ 2 రోజుల సమయం కోరగా బెయిల్ పిటిషన్పై విచారణను 12కు వాయిదా వేసింది. ఇక అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్పై కూడా న్యాయస్థానం విచారణ చేసింది. కానీ ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు వెల్లడించారు. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమన్నారు. ఇక మెత్తటి దిండు దుప్పటి కావాలని వంశీ కోరగా అందుకు జైలు అధికారులు ఒప్పుకున్నారు. వల్లభనేని వంశీ రిమాండ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాలిబ్ ని ఫోన్ ఇన్ లో అడిగి తెలుసుకుందాం. గాలిబ్, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ని కోర్టు పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ ఏంటి? వల్లభనేని వంశీ రిమాండ్ మరోసారి కోర్టు పొడిగించింది. ఈ నెల 25 వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ కొద్దిసేపటి ఎస్సీ ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరుసగా 3 సార్లు వంశీకి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ ను కోర్టు పొడిగించడం జరిగింది. ఇది ఇలా ఉంటే వంశీకి సంబంధించిన కస్టడీ కోరుతూ, ఎందుకంటే గతంలో 3 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించినా సరే వంశీ ఎక్కడా సహకరించట్లేదు. దాంతో పాటు కేసుకు సంబంధించిన పురోగతి ఎక్కడ రాలేదు అనే దానిపై కూడా మరోసారి కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో వంశీకి సంబంధించిన కస్టడీపై పిటిషన్ వేశారు. దానిపై విచారణ రేపు జరిగే అవకాశాలు కనబడుతుంది. ఇంకా బెయిల్ పిటిషన్ కి సంబంధించిన విచారణ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన విచారణను ఈ నెల 12వ తారీఖు ఎస్సీ ఎస్టీ కోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో వంశీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ సంబంధించిన విచారణ మాత్రం పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉంటే తనకు జైల్లోని సౌకర్యాలు కల్పించాలి, దాంతో పాటు ఇతర ఖైదీలతోని కలిసి ఉండేలా చేయాలి, తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయంటూ కూడా కోర్టుకు వంశీ పిటిషన్ వేసిన నేపథ్యంలో దాని మీద మాత్రం ఇతరులు అంటే భద్రతా విషయంలో వేరే వాళ్ళని ఉంచడం కుదరదంటూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అయితే వంశీకి సంబంధించి బెడ్తో పాటు మరోపక్క దిండుతో పాటు ఇచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. జైలు అధికారులు కూడా అంగీకరించారు. అయితే వంశీకి సంబంధించిన బెయిల్ కి సంబంధించి చాలా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క పోలీసులు కూడా దీని మీద కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తారీఖు వరకు కూడా వంశీకి సంబంధించి బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదిలా ఉంటే వంశీకి సంబంధించిన కస్టడీ సంబంధించి వరుసగా 3వసారి పొడిగించారు. గతంలో 14 రోజుల పాటు, ఆ తర్వాత ఈ రోజు వరకు కూడా కస్టడీ విధించిన నేపథ్యంలోని మరో జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 25వ తారీఖు వరకు పొడిగిస్తూ కొద్దిసేపటి కోర్టు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.